ఆయన తనయందు అఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాట, ఇది నాకు జరిగితే అదొకటే పరీక్ష. ఒక ప్రాణిని చెనకే ముందు అలా నన్ను చెనకితే నాకే బాధ కలుగుతుంది, కాబట్టి చెనకను. ఈ మాట నన్నంటే కాబట్టి అనను. అది నాకు పెడితే కాబట్టి వాళ్ళకి పెట్టను. ఇది ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉంటాడు. ఇది వచ్చింది, పుట్టుకతో వచ్చింది ఆయనకి. అందుకే ఒకరిని బాధ పెట్టడం అన్నది ఆయన జన్మలో లేకుండా పోయింది. తనయందు అఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు. అసలు నమస్కారం చేయాలంటే దానికి బోలెడంత సిద్ధాంతం ఉంది. చేతిలో ఏదైనా ఉంటే నమస్కారం చేయకూడదు. ఎంత పెద్దవాళ్ళకి కూడా చేతిలో ఏదైనా పట్టుకుని ఉన్నారనుకోండి, ఇక నమస్కారం చేయకూడదు. ఎందుకని అంటే నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలి. ప్రతి నమస్కారం చేయడానికి చేతిలో ఏదైనా ఉంటే ఎలా చేస్తాడు? ఇబ్బంది పెట్టకూడదు, చేయకూడదు. భృత్యునికైవడి, పెద్దలు కనపడితే, పెద్దలంటే ఆయన దృష్టిలో అందరూ పెద్దలే. అసలు ప్రహ్లాదుడికి పెద్దలు కనపడితే నమస్కారం ఎలా చేసేవాడంటేట ఏదో ఇలా నమస్కారాలు కాదు. భృత్యునికైవడి, వంగి వంగి ఇలా రెండు చేతులతో వంగి పరమ గౌరవంతో నమస్కరించేవాట. భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కంటి ముందు ఏ ఇతర కాంత కనపడనివ్వండి, ఆయన చిన్నపిల్లవాడు. మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్నపిల్లవాడు కామదృష్టితో చూడకుండా తల్లి దృష్టితో చూశాడని మాట చెప్పకూడదు. వైషమ్య భావన కలగదు ఆయనకి. అసలు ఆ భావనే ఉండి పెరిగి పెద్దవాడైనప్పుడు ఎవరి యందు కూడా అసలు కామభావన ఉండదు. ప్రహ్లాదుడి అలవాటేమి అంటే, తన తల్లి కాక వేరెవరైనా కనబడితే మా అమ్మ కాదు కదా అన్న భావన ఉండదు. మా అమ్మే, మా అమ్మే అయితే వాళ్ళ బిడ్డలు ఈయనకి ఏమవుతారు? నా సోదరులే. అందుకే అందరి ఏళ్ళ సోదర భావన చేయగలిగాడు. నేను రాజు కొడుకుని, ఆమె రాజు భార్య కాదు, మా అమ్మ మహారాణి, ఆవిడే ఉంది దాసి అండవు, మా అమ్మే అంటాడు. ఇప్పుడు దాసి అన్న భావన ఉంటుందా, మా అమ్మ అన్న భావన ఉంటుందా? ఇప్పుడు దాసిని కూడా దాసిగా మాట్లాడతావా, అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతావా? ఎంత మర్యాదగా ఉంటుంది ఆ మాట. సంస్కారం అవ్వడానికి లోపల గుణం ఉంటుంది. గుణం ఉంటే కానీ సంస్కారం ఏర్పడదు. ఎంత గొప్ప గుణములు ఉన్నవాడో చూడండి. యథార్థానికి ఈ ఒక్క పద్యం చాలు వ్యాఖ్యానం చేయడానికి వారం రోజులు పడుతుంది.